మిత్రులు ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం. కరుపు కాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ విత్తనం గురించి ప్రతి ఒక్క మిత్రుడు కూడా మనిషి అన్న వాళ్ళు ఎవరైనా సరే తెలుసుకోవాల్సిన అవసరం ఉందేమని చెప్పి నేను అనుకుంటాను. ఇది ఇలా ఉంటుందండి. కంకి చూసారండి, చూడటానికి కూడా ఎంత అందంగా ఉంటుందంటే, గతంలో మనం పొలం చూడటానికి వచ్చిన మిత్రులు వీటిలో ఫోటోలు దిగి అబ్బా ఈ విత్తనం ఎంత అద్భుతం అని అన్నప్పుడు నిజంగా భగవంతుడి సృష్టిలో ఎంత అద్భుతం అండి. ఇది మాటలతో చెప్పలేం. ఈ వర్ణం చూసారండి, అంటే ఈ రంగు చూసారండి, పాలు పోసుకుంటున్నప్పుడు తర్వాత తయారవుతున్నప్పుడు రంగు మారుతూ ఉంటుంది. ఇదిగో చూసారండి, పూర్తిగా కూడా ఇది నలుపు అని చెప్పలేం, పూర్తిగా కూడా ఎరుపు అని చెప్పలేం. నలుపు ఎరుపు కలిసిన మిశ్రమంలో ఈ విత్తనం ఉందంటే అబ్బా అసలు నిజంగా భగవంతుడు బ్రహ్మ సృష్టిలో ఎంత అద్భుతాలు ఉన్నాయి అంటే తెలుసుకోవాలంటే చాలా ఉంది. ఈ రోజున మానవ మనుగడలో మనం ఏంటంటే వాస్తవాలు ఎరుకుతో బతకలేనివి, అంటే ఎరుకుతో బతకపోకుండా మన ప్రయాణం ఏదైతుందో అది నిజంగా చాలా దుర్భరం అనే చెప్పాలి.